శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం మమ దేవదేవా. శ్రీ గురు శరణం గచ్ఛామి సతతం శ్రీ గురుం స్మరామి. మమ మతి శ్రీ గురుః మమ గతి శ్రీ గురుః మమ రతి శ్రీ గురుః మమ ఆత్మా శ్రీ గురుః ఇతి సత్యం సత్యం వదామి. ఇతి సత్యం సత్యం వదామి. ఇతి సత్యం సత్యం వదామి. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం 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 సత్యయుగానికి ప్రారంభం ధర్మ సంస్థాపన కారంభం సత్యయుగానికి ప్రారంభం
కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం కుటుంబమంతా కొలిచే దైవం కోరిన కోర్కెలు తీర్చే దైవం కుటుంబమంతా కొలిచే దైవం కోరిన కోర్కెలు తీర్చే దైవం ప్రతి ఇంట వెలసిన దైవం ఇహము పరము తానైన దైవం ప్రతి ఇంట వెలసిన దైవం ఇహము పరము తానయ్య దైవం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం మమతానురాగాలు పంచే దైవం పిలిచిన చాలు పలికే దైవం మమతాలు రాగాలు పంచే దైవం పిలిచిన చాలు పలికే దైవం సమస్యలన్నీ తీర్చే దైవం శాంతిని ఇంట నిలిపే దైవం సమస్యలన్నీ తీర్చే దైవం శాంతిని ఇంట నిలిపే దైవం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం భక్తిని నీకు ఇచ్చే దైవం ముక్తిని మనకు నొసగే దైవం భక్తిని నీకు ఇచ్చే దైవం ముక్తిని మనకు నొసగే దైవం నిన్ను తరింప వచ్చిన దైవం జ్ఞాన స్ఫూర్తిని ఇచ్చే దైవం నిన్ను ధరింప వచ్చిన దైవం జ్ఞాన స్ఫూర్తిని ఇచ్చే దైవం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం 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 जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल्की अम्मा भगवान की जय। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి
అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతను వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. శశి గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో జలుబు మరియు జ్వరం పూర్తిగా తగ్గిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. మెహదీపట్నంలోని పద్మశ్రీ గారి హౌస్ అమ్ముడు పోవాలని ప్రార్థన చేస్తాము. రాములు గారికి మోక్షం కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत
श्रीभगवते नमः श्रीभगवते समेत श्रीभगवते नमः श्रीभगवते समेत श्रीभगवते नमः श्रीभगवते नमः श्रीभगवते नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय। जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय। ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మ భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమల్ని విన్నా, మహిమల్ని పంచుకున్నా అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే దాసజీ. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నా నా పేరు సౌజన్య. నేను హైదరాబాద్లో ఉన్నాను దాసజీ. ఈరోజు ముత్తి మోక్ష క్లాస్ జరిగింది కదా దాసజీ. ఆ దాసజీ ప్రక్రియలో నాకు ఇహం నుంచి స్టార్ట్ అయ్యి, నాకు ఇహం నుంచి ఆనంద స్థితి కారణమైన ఆనందం ఇంకా ఏంటంటే ఫుల్ వైబ్రేషన్ దాసాజీ. ఎంత వైబ్రేషన్ అంటే ఎంత కంట్రోల్ చేద్దామన్నా నేను ఎంత ఆపినా కూడా ఆగటం లేదు. మా పాప కూడా భయపడిపోయింది. అసలు ఏంటి ఆ వైబ్రేషన్ అంతలా షేక్ అయిపోతుంది ఏంటి అమ్మ అని అంటే కూల్ అని చెప్తుంది పాప కూడా. సరే అని నాకు అసలు ఆఖరికి సాహసం పడుకుంటాం కదా దాసాజీ. పడుకున్నప్పుడు కూడా అక్కడ కూడా ఆనంద స్థితి విపరీతంగా వచ్చేసింది. స్టేట్ ఇచ్చేసారు భగవాన్, నాకు స్థితి ఇచ్చేసారు. చాలా ఎంత ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు నిజంగా ఫస్ట్ టైం ఈ ఫోన్లో నాకు ఇలా గ్రేస్ రావడమే ఫస్ట్ టైము. నాకు నిజంగా ఇంత అనుగ్రహాన్ని ప్రసాదించిన జేబులు అమ్మ భగవానికి జై. జై బోలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. ఇప్పుడు టీచింగ్ చూస్తాము. ఫోకస్ ఆన్ ద సొల్యూషన్, నాట్ ఆన్ ద ప్రాబ్లం. సమస్యపై కాకుండా పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఈ టీచింగ్ మనకి చాలా అవసరమైంది. మీకు తెలుసా సమస్యల్లోకెల్లా అతిపెద్ద సమస్య ఏమిటి అని? మన మనసు ఆలోచించే విధానమే పెద్ద సమస్య. మైండ్ సెట్ అని చెప్తూ ఉంటాము. ఈ మైండ్ సెట్టే అసలైన సమస్య. ఈ మైండ్ సెట్లోనే చాలామంది ఇరుక్కుపోతూ ఉంటారు. అంటే సమస్యని చూసే విధానము, దాన్ని పరిష్కరించుకునే విధానంలోనే వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటూ ఉంటారు.
ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి అనివార్యము. అవి వారి జీవితంలో వస్తూనే ఉంటాయి. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. తాళం ఉంది అంటే దానికి ఒక చెవి ఉంటుంది. అప్పుడే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆ రకంగానే ఈ సృష్టి కూడా తయారు చేయబడింది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం పొందేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ప్రశ్న. మనకి ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇక్కడంటే ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అని. ఒక రకమైన మనుషులు సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండరు, సమస్యతోనే ఉండేదానికి సిద్ధంగా ఉంటారు. రెండవ రకం వాళ్ళు సమస్య ఏంటో తెలుసు, పరిష్కారం ఏంటో అని తెలుసు, కానీ ఆ పరిష్కారము వారు తీసుకునేదానికి సిద్ధంగా ఉండరు. మూడో రకం ఎలాంటి పరిస్థితిలో ఉంటారంటే, సమస్యకి పరిష్కారాలు ఉన్నప్పటికీ ఏ పరిష్కారాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉండరు. ఇది మనం ప్రస్తుతానికి చూస్తూ ఉన్నాం. మీకు ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఆ మైండ్ సెట్ ప్రకారము ఇక్కడ మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ మధ్యన నేను టెంపుల్లో ఒక భక్తురాల్ని కలిసి ఉన్నాను. ఏమ్మా ఏంటి సమస్య అన్నాను. అంటే నా కొడుకు పెళ్ళి అవ్వట్లేదు. కొడుకు పెళ్ళి అవ్వకపోవడానికి పెద్ద సమస్య కాదు కదా అన్నాను. లేదు పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి చేసుకొని అంటున్నాడు అన్నారు. ఎంత వయసు అంటే 27, 28 ఉంటుంది. మంచి వయసే, పెళ్ళి చేసుకోవచ్చు. లేదు పెళ్ళి చేసుకొని అంటున్నాడు. ఎవరినైనా ప్రేమించాడా అని అడిగాను. అంటే అవును, వాళ్ళ కాలేజ్ అమ్మాయి, ఇప్పుడు ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఇంకేం సమస్య, పెళ్లి చేసేయండి అన్న. మీకు ఇష్టమేనా? ఇష్టమే, చేసేస్తాము. మరి చేసేయండి అంటే అబ్బాయి ఆ అమ్మాయితో మాట్లాడలేదు. ఇప్పుడు దాకా తను ప్రేమిస్తానని అమ్మాయికి చెప్పలేదు. పోనీ అమ్మాయికి వేరే సంబంధం కుదిరిందా? లేదు, ఏం కుదరలేదు. మరి సమస్య ఏంటి? వెళ్ళి మీ అబ్బాయిని అమ్మాయితో మాట్లాడమనండి. మా అబ్బాయికి చాలా మొగమాటం, మాట్లాడలేడు. మరి మీరు వెళ్ళి మాట్లాడండి అమ్మాయితోని, లేదా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళండి. వెళ్ళి మీరే ఆ అమ్మాయిని అడగండి పెళ్లి చేస్తామని. మేము వెళ్ళి అడగము, వాళ్ళే రావాలి, లేదా అబ్బాయి చెప్పాలి. అబ్బాయా చెప్పనంటాడు, తల్లిదండ్రుల అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళనంటారు. మరి పెళ్ళి ఎలా అవుతుంది? ఇక్కడ సమస్య ఉంది, పరిష్కారం ఉంది. అయితే మీరు ఆ సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా లేరు. ఇలాగా మనము చూస్తూ ఉంటాం. సమస్య ఉంటుంది, సమస్య పరిష్కరించడానికి మార్గాలు ఉంటాయి. కానీ సమస్యని పరిష్కరించడానికి మీరు ముందుకు వెళ్ళరు. ఎందుకు అన్నది మళ్ళీ మనం చూస్తాం. కొంతమందికి ఎలా అంటే, సమస్య వస్తుంది, కళ్ళ ముందు ఎన్నో పరిష్కారాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది పరిష్కారాన్ని చేయటానికి ఇష్టపడరు. ఎన్నో మార్గాల్లో పరిష్కారాన్ని మనము పొందొచ్చు. ఒక ఉదాహరణ తీసుకుంటాము. ఉదాహరణకి 4 విద్యార్థులు ఉన్నారు ఒకే క్లాస్లో. వాళ్ళు 10th బాగా చదువుకున్నారు, 12th బాగా చదువుకున్నారు. సో 4 ఒకే సబ్జెక్ట్ తీసుకున్నారు. వాళ్ళు 4 డాక్టర్స్ అవ్వాలని అనుకున్నారు. కొంచెం స్టడీస్లో కింద మీద మార్క్స్ అవుతూ ఉంటాయి, ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. అయితే అందరికీ డాక్టర్ అవ్వాలని తపన. ఒక అబ్బాయికి క్వాలిఫైయింగ్ మార్క్స్ రాలేదు, నిరాశ చెందాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడు. దాంతో అతను సూసైడ్ చేసేసుకున్నాడు. తన కల నెరవేరదు అని సూసైడ్ చేసేసుకున్నాడు. చాలా బాధ కలిగింది. ఇంకా రెండో అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని
వేరే దేశానికి పంపించేసి అక్కడ డాక్టర్ చేయమని చెప్పారు. అక్కడ డాక్టర్ చదివి ఇండియా వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ కూడా వచ్చింది. ఇంకొక అబ్బాయి 2 సంవత్సరాలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి క్లియర్ చేసి మెడిసిన్ చదువుతూ ఉన్నాడు. 4వ అబ్బాయి తనకి మెడిసిన్ ఇంకా రాదు అని చెప్పి ఇంజనీరింగ్ తీసుకొని ఈరోజు ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇట్లాగా ఒక సమస్య ఎదురయ్యింది. 4 విద్యార్థులు ఆ సమస్యని 4 రకాలుగా పరిష్కరించుకున్నారు. ఒకరు నిరాశతోని చనిపోతే మిగిలిన 2 వాళ్ళు డాక్టర్ని సాధించుకున్నారు. ఇంకొక అబ్బాయి ఇది తన వల్ల కాదు అని చెప్పి ఇంజనీరింగ్లో చేరి ఐటీ ప్రొఫెషనల్ అయిపోయారు. ఇక్కడ సమస్యకి పరిష్కారం ఉంది. డాక్టర్ అవ్వాలని కోరిక ఉంది, అవ్వలేదు. అయితే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అన్నది మైండ్ సెట్. ఆ సమస్యకి మీరు ఎలాగా రెస్పాండ్ అవుతారు, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారు. మీకు ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, చిన్న చిన్న విషయాలు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఆటోలో వస్తూ ఉంటారు, ఆటోలో వస్తుంటే ఆటో బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు మీరు ఆ సంఘటన నుంచి ఎలా రెస్పాండ్ అవుతారు, అది మీ మైండ్ సెట్ అవుతుంది. ఆటో వాడిని తిడుతూ ఉంటారా, లేదా చిరాకు పడుతూ ఉంటారా, ఏంటి ఇట్లా అయిందని విసుగు చెందుతూ ఉంటారా, లేదా ఆటో దిగి అక్కడ సిటీ బస్సు వస్తే బస్సు ఎక్కి వచ్చేసారా, లేదా ఇంకొక ఆటో తీసుకుని వచ్చారా. ఇది ఎలా మీరు సిచ్యువేషన్కి అప్రోచ్ అవుతున్నారు, ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భంలో మీరు ఎలా దాన్ని చూస్తున్నారు అన్నది మీ మైండ్ సెట్. అక్కడ సమస్య పరిష్కరించుకోవాలని చూస్తుంటారా, లేదా అహంకారాన్ని చూపించాలని చూస్తూ ఉంటారా. మనం ఎలాంటి సమయంలో జీవిస్తున్నామంటే నిరంతరము మనకి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఏది స్థిరంగా లేదు. నిరంతరం సంఘర్షణ, పోరాటము ఇవి మనకి చుట్టూ ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి. మనము ఈ ప్రపంచంలో ఒక భాగం కాబట్టి వీటిని మనము మన జీవితంలో గమనిస్తూ ఉంటాం. మనము మైండ్ సెట్లో మార్చుకున్నట్లయితే, ఆలోచించే విధానంలో మనము మార్చుకున్నట్లయితే, పరిష్కారం వైపు దృష్టిని పెడుతూ ఉన్నట్లయితే, సమస్యల మీద కాకుండా పరిష్కారం వైపు దృష్టిని పెడుతూ ఉంటే, అది మన యొక్క వ్యక్తిగత జీవితంలోని, ప్రపంచంలో మానవజాతి యొక్క చైతన్యంలోనే ఈ మార్పు అనేది వస్తూ ఉంటుంది. మనందరికీ కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో వస్తాయి, బాంధవ్యంలో వస్తాయి, మన చుట్టూ ఉన్న సమాజంతో వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ఉండవు, అన్నీ వస్తూ ఉంటాయి. అయితే మనం దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాము, అక్కడ మన మనసు దేన్ని చూస్తుంది? సమస్యను చూస్తుందా, పరిష్కారాన్ని చూస్తుందా? ఎలాంటి ఒక పరిష్కారాన్ని చూస్తూ ఉంది? ఎప్పుడైతే మన సమస్యను కొంచెంసేపు హోల్డ్ చేస్తామో అప్పుడు పరిష్కారము ఎన్నో మార్గాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏ మార్గము అనువుగా ఉంటుందో ఆ పరిష్కారాన్ని మనము స్వీకరించాల్సి ఉంటుంది, లేదా ఆచరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం చేసే పరిష్కారము మనకు నచ్చకపోవచ్చు, కానీ అది మనకి రాబోయే రోజుల్లో మేలు చేస్తుంది. ఎప్పుడైతే మనము సమస్య నుంచి దృష్టి మరలించేస్తామో, పరిష్కారం వైపు చూస్తూ ఉంటామో, పరిష్కారం అనేది ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది కూడా. కానీ అది చాలామంది చేయరు, సమస్యని పట్టుకొని ఉంటారు. ఎప్పుడైతే సమస్యతోనే ఉండిపోతారో అది మీ లోపల ఒక నెగిటివ్ థింకింగ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. నెగిటివ్ థింకింగ్ అనేది ఒక పగమంచులాగా, అది మిమ్మల్ని ముందుకి వెళ్ళనివ్వదు. ఒకవేళ వెళ్తున్నా చాలా నిదానంగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సమస్యలోనే మనము ఉండిపోతూ ఉంటాం. అంతేకాకుండా పరిష్కారాల్ని, పరివర్తనని మన జీవితంలో మనము
చూడము. ఎప్పుడైతే మనము ఒకటి చూస్తూ ఉంటామో అదే మన జీవితంలో ఆకర్షించబడుతుంది. ఈ విశ్వ సిద్ధాంతాల్లో ఇదొక సిద్ధాంతము. మనం దేని మీద తదేకంగా చూస్తూ ఉంటామో ఈ విశ్వము గ్రహిస్తూ ఉంటుంది ఇదే మనకి కావాలి అని. అందువల్లే మరిన్ని సంఘటనల్ని, సందర్భాల్ని మన ముందుకి తోస్తూ ఉంటుంది. కానీ మనము ఎప్పుడైతే పరిష్కారం మీద దృష్టి పెడుతూ ఉంటామో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సమస్య యొక్క పరిధి నుంచి బయటికి వస్తూ ఉంటాము. అంతేకాకుండా కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా మన సమస్యకి పరిష్కారాన్ని చూస్తూ ఉంటాం. శ్యామా భగవాన్ ఎప్పుడూ మాకు బోధిస్తూ ఉంటారు, ప్రతి సమస్యకి పరిష్కారాలనేవి ఉంటాయి. ఎప్పుడైతే మీరు దీన్ని గ్రహిస్తారో మనసు ప్రశాంతంగా అవుతుందని, మనసు స్పష్టంగా అవుతుందని, వచ్చే పరిష్కారాల్ని అది స్వీకరిస్తుంది అని చెప్తూ ఉంటారు. మనము ఎమోషనల్గా అటాచ్ అయిపోతూ ఉంటాము. అటాచ్మెంటు పెరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పరిష్కారం అనేది కనిపించదు, సమస్యతోనే ఉండిపోతూ ఉంటారు. అయితే పరిష్కారం వైపు దృష్టి పెట్టినప్పుడు అన్ని రకాలుగా మనము జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక సమస్య ఎదురైనప్పుడు మనసు ముందుగా కోపంతో లేదా భయంతో లేదా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనే దృక్పథంతో పోరాడుతుంది. అయితే కొంచెం సేపు అక్కడ మీరు కామ్ అయినట్లయితే, కొంచెము ఎరుక కలిగినట్లయితే అక్కడ మీకు సమస్యను పరిష్కరించుకోవాలని మీ లోపల ఆలోచన కలుగుతూ ఉంటుంది. పరిష్కారము చూడటము లేదా ప్రయత్నించటము అనేది ఆరంభమవుతుంది. అప్పుడు మీ జీవితంలో మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. ఎన్నో రకాలుగా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. కానీ మీ దృష్టి ఎప్పుడూ కూడా పరిష్కారం మీద ఉండాలి. అదే మీకు ఈ నేచర్లో ఉన్న ఫోర్సెస్ కూడా మీకు సహకరిస్తూ ఉంటాయి ఎప్పుడైతే పరిష్కారాన్ని చూస్తూ ఉంటారో. మన ప్రేయర్స్లో కూడా శివ భగవాన్ మనకి చెప్తూ ఉంటారు, మీరు సమస్యను కాదు పరిష్కారం మీద దృష్టి పెట్టండి. ఏ పరిష్కారం కావాలి, ఏది జరగాలి అని మీరు అనుకుంటూ ఉంటారో అదే మీకు జరిగేటట్టు చేస్తూ ఉంటామని. ఈ సందర్భంలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి వరయజ్ఞ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఒక ఆయన కొంచెం లైఫ్లో బాగా సెట్ అయి ఉన్నారు, ఫినాన్షియల్గా ప్రాబ్లం లేదు. ఇంకొక ఆయన ఒక ఆర్డినరీ పర్సన్. సో వీళ్ళిద్దరూ వచ్చున్నారు. ఇద్దరికి హార్ట్ ప్రాబ్లం ఉంది. సో ఒక ఆయన ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న అతను చెప్తూ ఉన్నారు, నాకు మంచి హార్ట్ సర్జన్ దొరకాలి, కార్డియాలజిస్ట్ దొరకాలి, ఆపరేషన్ అది జరిగి నేను హెల్తీగా ఉండాలి అని ప్రే చేయడానికి వచ్చాను అని చెప్పారు. ఇంకొకతను అడుగుతూ ఉన్నారు, నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు అమ్మా భగవాన్ ఒక మిరకల్ చేయాలి, ప్రాబ్లం అనేది లేకుండా నన్ను కాపాడాలి, నా దగ్గర ధనం లేదు, నేను సర్జరీ చేయించుకోలేను, సర్జరీ లేకుండా అయ్యేటట్టు చేయాలి అని ప్రార్థన చేయడానికి వచ్చానన్నారు. సో అట్లానే ఇద్దరు ఆ వరయజ్ఞాల్లో కూర్చోవడము, ప్రేయర్ చేయటము, అందరూ ప్రార్థన చేయటం జరిగింది. మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత కనిపించారు. ఇద్దరు మళ్ళీ టెంపుల్కి వచ్చారు. మొదట ఆయన చెప్తా ఉన్నారు, నేను అపోలోలో అడ్మిట్ అయ్యాను, ఆ సమయంలో ఎక్కడి నుంచో సీనియర్ డాక్టర్ వచ్చారంట. సో ఆయన నా మీద ఆపరేషన్ చేశారు, సక్సెస్ఫుల్గా అయిపోయింది, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, అమ్మా భగవాన్ కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను అని చెప్తూ ఉన్నారు. ఇంకొక ఆయన చెప్తా ఉన్నారు, దాసజీ నాకు మిరకల్ జరిగింది, అమ్మా భగవాన్ మహిమ చేశారు నా జీవితంలో. నేను హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంటూ ఉన్నప్పుడు అక్కడున్న ఒక డాక్టర్ చెప్పారు, ఆపరేషన్ అవసరం లేదు, మెడిసిన్తో నయమైపోతుంది అని. ముందు ఆపరేషన్ అవసరం అన్నారు, తర్వాత ఆపరేషన్ అవసరం లేదు అన్నారు. అమ్మా భగవాన్ దయ నా మీద ఉంది, నాకు సమస్య పరిష్కారం అయిపోయింది, ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని. వీళ్ళిద్దరికీ అమ్మా భగవాన్ వారు ఎంచుకున్న మార్గంలో
పరిష్కారాన్ని అందించున్నారు. పరిష్కారం మీద దృష్టి పెట్టినప్పుడు తప్పకుండా అది సాల్వ్ అవుతుంది. అయితే మీరు ఏం కావాలని అక్కడ పరిష్కారము చూస్తున్నారో దాన్ని బట్టి మీకు దైవానుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది. మన దైవమైన పరంజ్యోతి కల్కి అమ్మ భగవానులు మనకి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తారు. సమస్యని ముందు చూడాలి, ఎదుర్కోవాలి. ఆ తర్వాత మీరు పరిష్కారము ఏది ఎంచుకోవాలనుకుంటున్నారో అది ఎంచుకోండి. అమ్మా భగవాన్ మీకు సహాయం చేస్తారు. ఏ సమస్య అయినా సరే తొందరగా అది పరిష్కారం అవ్వాలి అంటే మనము మొక్కుబడి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఒక సమస్య వచ్చిందంటే అది ఏదో ఒక చెడ్డ కర్మ ఫలితంగానే వస్తూ ఉంటుంది. మనం మొక్కుబడి చేసినప్పుడు ఒక పూజనో, హోమానో, అన్నదానమో ఏదో ఒకటి మీరు చేస్తూ ఉన్నప్పుడు అది మీ సమస్యని పరిష్కరించడానికి సహాయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంచెంసేపు అవలోకనం చేస్తారు. మీకు ఏదైనా ఒక సమస్య ఉండొచ్చు. సమస్యతో పాటు దిగులు కలుగుతూ ఉంటుంది, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని. మీకున్న సమస్యలకి మీరు చెందుతున్న దిగులు మిమ్మల్ని సమస్యలు అనే ఊబిలోని దించేస్తూ ఉంటుంది. సో మీకు అట్లాగా ఈ సమయంలో ఏ దిగులు ఉంది మీ లోపల? సమస్యలు ఉండొచ్చు, అయితే ఏది మిమ్మల్ని లోపల దిగులు చెందేటట్టు చేస్తూ ఉంది దాన్ని గుర్తించండి. ఇప్పుడు ఒక గ్లాస్తో నీటిని శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. సోమ గురించి ప్రార్థన చేస్తాము. సోమ యొక్క సంకల్పము, మీరు ఏ సమస్యకైతే దిగులు చెందుతూ ఉన్నారో ఆ దిగులంతా తొలగిపోవాలని, మీ సమస్యకి పరిష్కారాన్ని చూసే విధంగా మీ ఆలోచన విధానము మారాలని ప్రార్థన చేస్తారు. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఇప్పుడు కొంచెం సోమాన్ని సేవించండి. శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తుల వారి పాదాలని కానీ పాదకులు కానీ తాకి ఉంచండి. మీ లోపల ఉన్న దిగులు అంతా అట్లాగా మంచులాగా లోపల కరిగిపోతున్నట్టుగా చూస్తూ మీరు ప్రార్థన చేయండి.
मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనము శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ వారి చైతన్యాన్ని మీ చైతన్యంతో కలుపుతూ ఉంటారు. ఆ సమయంలో మీ లోపల దిగులు అంతా కరిగిపోవటము, అంతేకాకుండా ఒక డివైన్ బీయింగ్ యొక్క చైతన్యాన్ని మీ లోపలికి డౌన్లోడ్ చేయడం ద్వారా మీరు నిరంతరము ఎటువంటి పరిస్థితికైనా పరిష్కారాలు చూసే విధంగా మనసు అనేది మార్చేదానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. జయవల మహిమ ప్రదాక్షి పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇవి వచ్చే ఆదివారము మన అన్ని సత్సంగ్ సెంటర్స్లో టెంపుల్స్లో వారయజ్ఞం జరుగుతుంది. కొత్త భక్తులందరికీ తెలియచేయండి, పాత వాళ్ళు కూడా మరొకసారి విజిట్ చేయండి. సత్యలోకం వచ్చే భక్తులకి ప్రక్రియ జరుగుతుంది. సుదర్శన హోమంలో పాల్గొనే భక్తులకి రాత్రి 9 గంటలకి లింక్ని మీరు మీ ఏరియా ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే సత్యలోకం వస్తున్నారో హోమాకి రూమ్ అకామిడేషన్ అన్నీ కూడా అలాట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపల మీ అకామిడేషన్ ఛార్జెస్ పే చేసి మీ రూమ్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో వేరొకరికి అలాట్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించండి. వచ్చే వాళ్ళు డార్మిటరీ రిక్వైర్మెంట్స్ కూడా మీరు మీ ఏరియా ఇన్ఛార్జెస్కి తెలియచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు వి స్మరణ్ తేజ్ గారు, జితేందర్ రేపాలా గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులు కె వినిషా గారు, సార్థక్ గారు. వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో వీరి దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో నిండి ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, రాజేష్ కుమార్ గారు, రాజేశ్వరి బెహ్రా గారు, కె వినిషా రెడ్డి గారు, సార్థక్ గారు, జితేందర్ గారు, దీపికా సాంఘి గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము.
जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परम ज्योति परमात्मा श्री अम्मा भगवान की जय।